101వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ప్రక్రియ మన చేలో అక్కడక్కడ కేడీలు ఏరివేయడం, కలుపులో కొన్ని తప్పించుకొని వచ్చిన నక్క తోకలు ఫాక్స్ టైల్స్ వాటిని కొయ్యడం, అక్కడక్కడ జీలగలు రావడం కూడా జరిగింది. ఎందుకంటే మొన్న పడ్డ వానలకి జీలగలు అక్కడక్కడ జీలగలు అవి కూడా కోసిన జరుగుతుంది. అందుకన్నా ముఖ్యం కేడీలు ఏరియాల సీడ్ పర్పస్ కోసమైనా రైస్ పర్పస్ కోసమైనా ఆ కేడీలు అనేవి ఏరియడం జరుగుతూ ఉంది. అంటే 100 రోజులు దాటిపోయాం కాబట్టి సౌటు వెంకయ్య కేడీలు మొత్తం మనం వాటన్నిటి తీసిన తర్వాత అక్కడ జీలగా అది ఆ జీలగలు ఆ కేడీలు అక్కడక్కడ ఉంటాయి. అంటే మొత్తం కాదు, అక్కడక్కడ ఇది అక్కడక్కడ ఉన్నాయి. ఈరోజు కోయడం జరుగుతూ ఉంది. ఇది ఈ విధంగా మనం ఎందుకంటే సీడ్ పర్పస్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. సీడ్ పర్పస్ కోసం అంటే వచ్చే నెలలోనే మనం ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఫోన్లు చేస్తూ ఉంటారు సీడ్ కావాలని. సీడ్ వచ్చే నెల ఉరికోత అయిపోయినా ఒక 4-5 రోజులు దాలిన తర్వాత మనం సీడ్ పంపించడం జరుగుతుంది. ఇందులో ఏ మార్పు లేదు. అందుకే దానికి తగ్గట్టుగానే దాన్ని సస్యరక్షణ చర్యలు చేయడం జరుగుతూ ఉంది. అంటే కేడీలు వేరువేయడం, నక్క తోకలు ఏరివేయడం, ఇంకేమైనా అన్నెసెసరీగా కలుపులు అంటే గడ్డి జాతి, ఆకు జాతి, తొంగ జాతి ఇలా రకరకాల అన్నటువంటి కలుపులు అంటే సమాజంలో దుష్ట శక్తులు ఎంత ప్రమాదమో చేలో కలుపు కూడా అంతే ప్రమాదం. అది తీసేయాలి మనం వీలైనంత వరకు. అంటే నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేది కలుపు, దాన్ని తీసేయాలి వీలైనంత వరకు. ఈ 101వ రోజు మనం ఆ ప్రక్రియ చేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ తర్వాత ఏం చేసుకోవచ్చు, కానీ పండిపోయినప్పుడు మనం తీసుకోలేము. ఎందుకంటే ఆ మనిషి నడవడం వల్ల కైలో ఆ రాపిడి జరిగి గింజలు రాలిపోతాయి. ఇప్పుడైతే పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే కోసుకోవచ్చు. కోసుకొని సద్రంగా నీట్గా ఉండడం జరుగుతుంది. ఒక విత్తనం ఇంకొక విత్తనం కలవకూడదు, కలవనివ్వం కూడా. ఈ విధంగా ఉరికోత అయిపోయిన తర్వాత వాటిలో ఉన్న తేమ ప్రతి గింజలో 14% తేమ తీసుకొని రావడం జరుగుతుంది. ఎండ వచ్చిన తర్వాతే మనం ఉరికోతలు కోస్తాము. ఎండ ఉన్నప్పుడే వాటిని ఎండబెట్టడం జరుగుతుంది. ఎట్టైనా సరే రైస్ పర్పస్ కోసమైనా సీడ్ పర్పస్ కోసమైనా 14% తేమ తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ఇంకా వచ్చే నెలలో ముగినుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 101వ రోజుకి స్వాగతం సుస్వాగతం. నిన్ననే 100వ రోజు కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. శత దినోత్సవం అంటే 100 రోజులు. నిన్ననే జయంతి గారు కూడా ఐసీఆర్పి విడవలూరు మండలం రావడం, లింగాకర్షణ బుట్టలు, పసుపు రంగు జిగురు అట్టలు అవి పెట్టడం జరిగింది. ఆల్రెడీ పురుగులు కూడా రెక్క పురుగులు అవన్నీ కూడా పడడం జరిగింది. 101వ రోజుకి వచ్చాం కాబట్టి ఇక జాగ్రత్తగా మనం సంరక్షించుకోగలిగితే వచ్చే నెల వరకు కొంచెం సంరక్షించుకోగలిగితే ఆ తర్వాత ఉరికోతలు కోసేయడం జరుగుతుంది. కోనారం 12 368 సివిఆర్ పద్ధతిలో వరి సాగు క్లైమాక్స్కి వచ్చేసాం మనం. అంటే లాస్ట్ ఫైనల్ స్టేజ్కి రావడం జరిగింది. అది ఇంకా తొందరలో ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా కంకులు, ఇవి బంగారు రంగులకు మారిపోతాయి. అంటే ఫ్లవరింగ్ నుంచి రైపనింగ్ స్టేజ్కి రావడం జరుగుతుంది. ఇక లాస్ట్ ఘట్టం పండిపోవడం. ఆ ఘట్టం కోసం 4-5 నెలల నుంచి ఎదురు చూడటం జరుగుతూ ఉంది. ఆ సమయం కూడా వచ్చే నెలలోనే అది రావడం జరుగుతుంది. అది ఇన్నాళ్ళు ఉరికోత కోసే రోజే అసలైన పండగ అనుకునేవాళ్ళం. అది పొరపాటు. ప్రతిరోజు ఒక పండగే. విత్తనం చల్లిన రోజు కూడా ఒక పండగ. నారు మడిలో నారు పెంచేటప్పుడు కూడా అది ఒక పండగ. నారు పెరగతారు కదా, అది కూడా ఒక పండగ. నారు మోసి వాటిని ప్రధాన పడవలో అంటే పెళ్లి చేసినప్పుడు పుట్టింటి నుంచి అత్తారింటికి ఏ విధంగా పంపిస్తామో ఆ విధంగా నారుని ప్రధాన పొలంలోకి పంపించడం అదొక పండగ. కలుపు తీయడం ఒక పండగ. మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం ఒక పండగ. తర్వాత నీటి యాజమాన్యం మన చేతుల ద్వారా నీళ్లు పంపించి మొక్కలకి ప్రాణం పోసి మొక్కల్ని ఎదిగిస్తాం, అదొక పండగ. ఈ విధంగా ప్రతిరోజు ఒక పండగలాగా, ఒక సంబరంలాగా, ఒక ఉత్సాహంగా చేయడం జరుగుతుంది. 101 రోజులు కళ్ళు మూసి కళ్ళు తెసేలేక అయిపోయినాయి. అయిపోయినా మనకే తెలియట్లేదు. అంటే ప్రతిరోజు చాలామంది అడుగుతూ ఉంటారు, మీకు ఎంత ఓపిక ఎట్ట పెడతా ఉన్నారు, అసలు బోర్ రాదు అంటే. నిజానికి మేము వీడియోలు కానీ పొలాలు చూడకపోతే బోర్ కొట్టదు, కానీ అవి చూస్తాం మొక్క ఎదుగుదల మా కళ్ళ ముందు మొక్క ఎదగడం అది ఒక ఆనందంగా సంతోషంగా మా కళ్ళలో ఆనందం. అంటే అది వెలకట్టలేదు, అది మాటలో చెప్పలేదు. అది 101వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఇక బుక్కు ఇంకా నెక్స్ట్ ఉరికోత 2 ఘట్టాలు ఉన్నాయి. ఉరికోత కోసే లోపల బుక్ రిలీజ్ చేయడం. బుక్ కూడా ఆల్మోస్ట్ 60% కంప్లీట్ అయిపోయింది. వీలైన తొందరగా ఆ బుక్ను కూడా మీకు పరిచయం తీసుకొని వస్తాను. ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నట్టు అబ్రహం లింకన్ గారు అన్నట్టుగా ఆ బుక్ను కూడా వినాయక చవితి
స్పెషల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్. థ్యాంక్ యూ.